హాయ్ అండి, నేను మీ సుకన్య. ఈరోజు నేను మా అమ్మ చింత చిగురుకు వచ్చాము. చింత చిగురు ఏం చేసుకుంటుంది ఈ పిల్ల అని అనుకున్నారు. చింత చిగురుతో సూపర్ టేస్టీ కూరలు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో కానీ ఇదే చింత చిగురు. ఓ పోమ్మ మాకు తెలియదు ఆ చింత చిగురు అంటారేమో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఆల్రెడీ మొత్తం కోసేశారు. పాపం ఎక్కడో ఒక రౌండ్ ఉంది, అది నేను కోసేస్తున్నాను. ఆ చింత చిగురు ఎంత బాగుంటుందంటే టేస్ట్, చింత చిగురు కాదు, చింత చిగురుతో చేసిన కూరలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే ఇప్పుడు మీకు నోరు రేతట్టు నేను చేస్తా కదా ఆ చింత చిగురుతో ఏం చేస్తారు అనేది. అది చింత పూత అనమాట. చిన్నప్పుడు ఆ పూత అయిపోయిన తర్వాత చిన్న చిన్న చింతకాయలు వస్తాయి, సీమ చింతకాయలు అనేదాన్ని అప్పుడు మేము. ఆ చీమ చింతకాయలు ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది. నోరు అవుతున్నాయి కదా మీకు కూడా, నాకు కూడా నోట్లో నీళ్ళు వచ్చినాయి. అది చింత చిగురుతో మా అమ్మ పచ్చడి చేసింది, చింత చిగురు పచ్చడి, చంగటి చింత చిగురు పచ్చడి. ఆ పచ్చట్లో అలా నెయ్యి వేసుకొని ఒక ముద్ద సంగడ తీసుకొని అట్టా అది మీ పచ్చట్లో నోట్లో వేసుకొని గుటక్కిని మింగేస్తే ఉంటుంది టేస్టు. నాలుగు మీద నరాలు డ్యాన్స్ చేస్తాయి అన్నమాట. అలాగే నాకు ఇష్టమైన ఫేవరెట్ వంకాయ కర్రీ. అలాగే చింత చిగురుతో నైట్ మా అమ్మ పప్పు చేసింది. చింత చిగురు పప్పు కూడా సూపర్ ఉంటుందండి, దాంట్లోకి ఏం అవసరం లేదు. చింత చిగురు పప్పు అలా నెయ్యి అలా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు తెలుసో తెలీదో అని చేస్తున్నాను, మీ అందరికి తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చింత చిగురుతో పప్పు, పచ్చడి, వంకాయ, ఎండు చేపల కూర చాలా చేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.